హలో అండి, ముందుగా కార్తికేయ సినిమాని మంచి హిట్ చేసిన మీ మీడియాకి నా హార్టీ థ్యాంక్స్ అండి. ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సిరూరు రాజేష్ కుమార్ గారు. నేను యాక్చువల్గా ఐ కాంట్ ఫర్గట్ హిజ్ ఎఫర్ట్స్ అండి. ఆయన లాస్ట్ డే వరకు ఆయన ఈ మూవీ ఇంత మంచిగా రావడానికి పెట్టిన ఎఫర్ట్స్ని నేను లైఫ్ టైంలో నేను మర్చిపోలేను. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కార్తిక్ వర్మ దండు. హీజ్ మై రైట్ హ్యాండ్ టు దిస్ మూవీ అండి. హీజ్ సపోర్టివ్ స్క్రీన్ ప్లే ఫర్ కార్తికేయ. సో వీళ్ళిద్దరి ఎఫర్ట్ చాలా చాలా ఉందండి. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్ కార్తికేయకి. అండ్ రాజేష్ గారి సెకండ్ ప్రాజెక్ట్ బొంబోలినాథ్ ఇప్పుడే లోగో లాంచ్ చేసామట. నేను కార్తికేయకి స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ చందు అండి. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం చందు. అండ్ తర్వాత రాజేష్ గారు. సో అంటే ఆయన కార్తికేయ మూవీలో నేను చేస్తున్న వర్క్ని కానీ దాన్ని చూసి అప్పుడే నన్ను కథ అడిగి నా కథ మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చి, ఇప్పటికీ నన్ను నమ్మట్లేదు, ఆయన కథనే నమ్మారు. సో నాకు అవకాశం ఇచ్చి అంటే కార్తికేయ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఉన్న స్టేజ్లోనే ఈ మూవీ స్టార్ట్ చేశారండి. అంతలా నమ్మారు ఆయన. సో నాకు తెలిసి మరి ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతానని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ మోర్ ఓవర్ చాలామందికి ఒక డౌట్ ఉండిందండి, బంబోలేనాథ్ అనే టైటిల్ ఏంటి అని చాలామంది అడిగారు. కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది టైటిల్ ఇంకా పాజిటివ్గా ఉన్నారు. నవదీప్ చాలా సూపర్ యాక్టర్, చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. లేదు నువ్వే బాగా చేశావు. లేదు నువ్వే బాగా, నువ్వు కూడా బాగా చేసేది. ఇద్దరు బాగా చేసాం. అంటే నేను చెప్తాను ఎవరు బాగా చేశారో, తర్వాత చెప్తాను. కాదండి, అంటే నవదీప్ నాకు ముందు నుంచే పరిచయం లేదు. కాకపోతే తన యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. ఇంతకుముందు కొన్ని ప్రెస్లు కూడా చెప్పాను. కానీ వాళ్ళు తనతో యాక్ట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ షేరింగ్ అ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్ ఇస్ ఫీలింగ్ వెరీ గుడ్. అలాగే ప్రదీప్, నవీన్, ప్రవీణ్, ఆసమ్ వర్కింగ్ విత్ హిమ్. ఇది ఆల్ యంగ్ టీమ్ అండి. సూపర్గా చేసాం, గ్రేట్గా చేసాం, కష్టపడ్డాం అని కాకుండా ఒక మంచి సినిమా అంటే కలిసిమెలిసి సూపర్గా హ్యాపీగా కష్టపడుతూ చేసిన సినిమా ఇది. సో బంబోలినాథ్ ఒక మంచి రిజల్ట్ ఇస్తుందని కోరుకుంటూ ద హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పి థ్యాంక్ యూ. అది ఉందనేది సినిమా చూసాక అర్థమవుతుంది. ఇది కూడా ఎప్పుడు వినేదే, కానీ నిజంగా ఈ సినిమా చూసాక అర్థమవుతుంది. ఒక విషయం అంటే సీరియస్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఈ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అనేది, ఈ స్క్రీన్ ప్లే అనేది మనం ఎక్కువ చూడలేదండి. ఎక్కువ కాదు, చాలా తక్కువ చూసాం. పైగా అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అవి డేర్ చేసి కామికల్గా స్క్రీన్ పైన చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే మనం ఇంగ్లీష్, హిందీ సినిమాల్లో చూసాం కానీ తెలుగులో ఇప్పుడు దాకా రాలేదు. సో ఇలాంటి డిఫరెంట్ ఎలిమెంట్ని ట్రై చేశాడు కార్తిక్. సో ఐ థింక్ పెద్ద రిస్కే చేశాడు. అండ్ దెన్ సినిమా అంతా అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, ఈరోజే డబ్బింగ్ కూడా అయిపోయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ అంతా చూశాక మేము సినిమా రష్ చేసి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే ఎంత ఆలోచించినా కొత్తగా చెప్పాలంటే అదేమీ దొరకట్లేదు. బట్ సీరియస్లీ ఇట్స్ 100% ఎంటర్టైనర్ అండి. చాలా 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 ఫన్నీగా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంతమందిని చూస్తున్నారు, ప్రవీణ్ కానీ, నవీన్ కానీ, ప్రదీప్ కానీ, వీళ్ళంతా చాలా మంచి కామెడీ టైమింగ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు అండి. సో వీళ్ళంతా ఇంతమందితో స్క్రీన్ పైన సీన్స్ అనేవి చాలా హిలేరియస్గా వచ్చినాయి. సో వీఆర్ వెరీ పంప్డ్ అబౌట్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు రూమ్లో అటు ఇటు నడుస్తూ అరగంటలో మొత్తం కథ అంతా చెప్పారు మాకు. సో అప్పుడే మేము అంతా ఇంప్రెస్ అయ్యాం. నాకు తెలిసి అందరికీ సేమ్ ఫీలింగు. సో ఆయన సినిమాలో తీసిన దానికంటే నాకు తెలిసి థియేటర్లో కూడా ఆడియన్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకసారి ఓ వాటర్ బాటిల్ చేతికి ఇచ్చి ఆయనకి అటు ఇటు నడిపించి కథ చెప్పమంటే చాలా బాగా చెప్తాడు ఆయన. మా అందరి క్యారెక్టర్లో ఆయన ముందే యాక్ట్ చేసేసుకున్నాడు. బట్ ఎనీ ప్రెస్ మీట్ ఎవరు వచ్చినా సరే మా కథ చాలా బాగుంది, సినిమా బాగా వచ్చింది అని చెప్తాం. బట్ నిజంగా మేమంతా ఎమోషనల్లీ అటాచ్డ్. చాలా చక్కగా డైరెక్టర్ కానీ, డైరెక్షన్ టీమ్ కానీ, ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ టీమ్ అండ్ మా యాక్టర్లు, వీళ్ళందరూ ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా తినగా పనిచేయలేదండి ఈ సినిమాకి. మామూలుగా పనిచేస్తుంటే ఇంకా బాగుంటుందేమో. బట్ అంటే ప్రతిరోజు హీరోయిన్లు చెప్పినట్టు షూటింగ్ ఒక పిక్నిక్లా జరిగింది. మా ప్రొడ్యూసర్ చాలా మంచివాళ్ళు. ఇలాంటివి కాకుండా మేమంతా మాది సెపరేట్ క్యారవాన్, మాది వేరే క్యారవాన్. ఓకే, సో వి ఆల్ హ్యాడ్ సూపర్ ఫన్ అండి. చాలా షార్ట్ టైంలోనే చాలా బిగ్ మూవీని తీసాం మేము అందరం కలిసి. సో మీరు అందరూ చూసి దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. కొత్త ట్రై చేసాం, సో కొత్తగా ఉంటుంది. బట్ గ్యారంటీ మీ అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ అవ్వాలని కోరుకుంటారు. దానికి సంబంధించి మనం మాట్లాడే మాటలు మంచి కదండి. కష్టపడి చేసాం, శ్రమించి కష్టపడండి. సినిమా హిట్ కోసం కష్టపడాలి కదండి. కష్టపడకుండా ఎందుకు వస్తుంది? కొంచెం పెద్ద పెద్ద మాటలు మాడుతున్నానేమో. అయ్యే మాటలు ఏ ప్రెస్ మీట్లోనే రిపీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ సినిమా అనుకున్న దాని మీద అవసరం మేరకు ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారి తరఫున థ్యాంక్స్. డైరెక్టర్ గారు
అంత క్లారిటీగా మా అందరికి సీన్లు అవి చెప్పి చేయించుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్. మీ అందరి ఆశీస్సులతోటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టమే నాతో కాదు, ఇష్టపడి చేయించుకున్నారండి. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ అండి. త్రూ అవుట్ అంటే కథ ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలిసింది ఫస్ట్ నుంచి. నాకు ఒక్కడికే చెప్పలేదండి కదా, అందరికీ చెప్పారు. డైరెక్టర్ గారు నెక్స్ట్ సీన్ నేను ఏం చేయాలంటే, నువ్వు కంగారు పడకు, నీకు ఎందుకు నేను చూసుకుంటా అన్నారు. నిజంగా ఈ టీంతో వర్క్ చేసినందుకు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారండి. నవదీప్ అన్న, రాజేష్ గారు, డైరెక్టర్ గారు, నవీన్ అన్న, అందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎక్సెప్ట్ రవీన్. నీకు అలా అర్థమైందా? అంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఆయన కథ చెప్పబోవడానికి నేను స్టార్టింగ్లో ఆయన పిలిచి నెరేట్ కంటెంట్ చాలు అన్నారు, అందుకే చెప్పలేదు. రాజేష్ గారికి, బుజ్జి గారికి, మైక్లో చెప్పండి. అదే బాబు రాజేష్ గారికి, కార్తీక్ గారికి, నవదీప్ అన్న, అందరికీ, మా బావ గారికి, బుజ్జి గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ మూవీ కార్తికేయ అండి. ప్రేక్షకులు అలాగే మీడియా కూడా మంచి హైప్ ఇచ్చి బాగా సపోర్ట్ చేసి మా సినిమాని సక్సెస్ చేశారు. ఇది సెకండ్ మూవీ అండి, బంబోలినాథ్. అండ్ దీనిలో యాక్టర్స్ వచ్చి అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ టీం కూడా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మిగతా డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, చాలా బాగా వర్క్ చేశాయి. సో మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో డబ్బింగ్ యాక్టివిటీస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ప్రజెంట్. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్లాన్ చేస్తున్నాం రిలీజ్ చేయడానికి, మంచి డేట్ ఉంటే. అండ్ దీనికి మా సాయి కార్తిక్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మ్యూజిక్ కూడా ఇదైంది. మేము డేట్ కూడా అనౌన్స్ చేస్తాం త్వరలో. ఆడియో రిలీజ్ ఎప్పుడో కూడా అనౌన్స్ చేస్తాం. అండ్ కమింగ్ టు యాక్టర్స్, నవదీప్, నవీన్ చంద్ర చాలా బాగా కష్టపడి యాక్ట్ చేశారు. అండ్ ప్రదీప్ గారు, కిరీటి గారు చాలా డేట్స్ దొరకపోయినా కూడా మా సినిమా గురించి కథ నచ్చి బాగా డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేశారండి ఇన్ టైంలో. అండ్ నవీన్ నేను డైలాగ్స్ కష్టమైనా కష్టపడుతూ చెప్పారండి. ప్రవీణ్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి. ప్రవీణ్కి చిన్న అపశృతి కూడా అయ్యింది మా షూటింగ్ టైంలో. చిన్న బ్యాక్ బోన్ పెయిన్ వచ్చేప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎలాగైనా ఆ పెయిన్తో కూడా వర్క్ చేశారండి. అండ్ కమింగ్ టు హీరోయిన్స్ అండి, పూజా జవేరి, ప్రాచీ సిన్హా అండ్ శ్రేయ అండి. వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు షూటింగ్లో ఉండి రాలేకపోయారు, వేరే షూటింగ్స్ అవుతున్నాయి వాళ్ళవి. దే ఆర్ డెబ్యూట్ అండి. లైక్ అండ్ కార్తిక్ కూడా నాకు కథ చెప్పినట్టు ఎప్పుడైతే స్టార్టింగ్ కథ ఎలా చెప్పాడో మొత్తం అవుట్పుట్ వచ్చాక చూసాక 100% తను ఎలా చెప్పాడో అలా తీశారండి. ఇది డిఫరెంట్ మూవీ అండి. డోంట్ కంపేర్ చేయడానికి, మీకు చెప్పడానికి కూడా వేరే సినిమాతో పోల్చడానికి కూడా ఇది లేదు. సో ఇది కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్ టచ్ చేసి తీసిన మూవీ. ఇటువంటి టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. బమ్ బోలేనాథ్ చాలా బాగా వచ్చింది, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆ టైటిల్ మీద కూడా ఒక సాంగ్ చేశాను, త్వరలో మీరు వింటారు. అండ్ ఇప్పటికి నా వర్క్ సగం అయింది, ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా ఈ సినిమా చాలా బాగా చేయాలి నేను, ఎందుకంటే సాంగ్స్ వీళ్ళకి బాగా నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి హిట్ కొట్టాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.